శివానందలహరి 3వ శ్లోకం. త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోధారం చలదురగహారం మృగధరం మాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. తాత్పర్యము: 3 వేదములచే తెలియదగినవాడు, మిక్కిలి మనోహరమైనవాడు, త్రిపురములను అంటే త్రిపురాసురులను సంహరించినవాడు, సృష్టికి పూర్వమే ఉన్నవాడు, 3 కన్నుల కలవాడును, పెద్ద జటాజూటముతో గంభీరుడుగాను, కదులుతున్న పాములను హారముగా కలవాడును, లేడిని ధరించినవాడును, మహాదేవుడు అనే పేరు కలవాడును, పరబ్రహ్మస్వరూపుడును, నా యందు హృదయము కలవాడును, జీవులకు అధిపతి అయిన వాడును, జ్ఞానానికి ఆధారమైన వాడును, పార్వతీ సమేతుడును, అనుకరించుటకు అశక్యమైన వాడును అయిన పరమేశ్వరుని హృదయంలో సేవిస్తున్నాను అని తాత్పర్యం. వివరణలోకి వెడితే శంకరులు శివుని యొక్క కొన్ని ప్రత్యేక లక్షణములను ఈ శ్లోకంలో ప్రస్తావించారు. శివుని యొక్క సంతోషానికి శివుని స్తుతించడమే మూలము. అందువల్ల శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుని తాను స్వయంగా భజన చేస్తున్నారు. శంకరులు చేసిన శివస్తుతి ఇది. పాదార్థంలోకి వెళితే త్రయీ వేద్యం. త్రయి అంటే 3 చేత అని అర్థం. త్రయి అనే శబ్దం 3 వేదాల పరంగానే సాధారణంగా అన్వయిస్తారు. అనగా పరమేశ్వరుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ 3 వేదముల ద్వారానే వేద్యుడు. వేద్యుడు అంటే తెలుసుకోదగినవాడు అని అర్థం. శివుని గొప్పతనాన్ని వర్ణించి చెప్పగలిగినవి ఈ 3 మంత్రాలే అని భావం. హృద్యం. హృద్యం అంటే హృదయం అనే గుహలో మాత్రమే పరమేశ్వరునికి సంబంధించిన జ్ఞానము అనుభవానికి వస్తుంది. బాహ్య ప్రదేశంలో ఒక వస్తువు రూపంలోనో వ్యక్తి రూపంలోనో పరమాత్మ ఉండడు కదా. హృద్యం అంటే మనసునకు ఇంపు చేకూర్చే మనోజ్ఞ రూపం కలవాడు అని కూడా చెప్పుకోవచ్చు. శివుడికి 2 ఆకారాలు, ఒకటి రౌద్రం, రెండవది హృద్యం. ఇక్కడ శంకరులు శివుని సౌమ్య స్వరూపాన్ని హృద్యం అని పేర్కొన్నారు. హృద్యం అంటే హృదయముచే పొందదగినవాడు అని కూడా భావం. త్రిపురహరం. శివుడు త్రిపురాసురుల 3 పురములను ధ్వంసం చేశాడు. త్రిపురాసుర సంహారం ఇది ఒక పురాణ గాథ కాగా ఆ పరమాత్మని కానరాకుండా చేసే 3 అడ్డుగోడలు మనలో ఉన్నాయి. వాటిని మనం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటాము. అంత సులభంగా త్రోసివేయడానికి వీలులేని స్థితిలో ఉంటాయి. వాటిని రూపుమాపితే తప్ప పరమాత్మ దివ్య తేజస్సు మనకు అనుభవానికి రాదు. ఆ పని చేసిన త్రిపుర సంహారకుడు శివుడు. ఆద్యం. ఆద్యం అంటే శివుడు సృష్టికి పూర్వమే ఉన్న పరతత్వం యొక్క వ్యక్త స్వరూపం. అంటే పరమాత్మ సృష్టికి ముందే ఉన్నాడు కాబట్టి ఆయనే ఆద్యుడు, మొదటివాడు. అందుకే శివుడికి ఆదిదేవుడు అని, పార్వతీ పరమేశ్వరులకు ఆది దంపతులు అని వాడుక. త్రినయనం అంటే 3 కన్నుల కలవాడు అని అర్థం. అందరిలాగా కాకుండా శివుడికి 3వ కన్ను ఉంది. సూర్యచంద్రాగ్నులు శివునికి 3 నేత్రాలుగా చెప్పబడ్డాయి. శివుడి ఎడమ కన్ను చంద్రుడికి, కుడి కన్ను సూర్యుడికి, నుదుటి మీద ఉన్న కన్ను అగ్నికి ప్రతీకలుగా చెప్పబడ్డాయి. అందుకే ఆయన త్రినయనుడు. జటాభారోధారం. జట అంటే జడ, కేశములు అని అర్థం. ఆయన జటాబరువుతో గంభీరుడు. ఈశ్వరుడికి జడలకు కపర్ధము అని పేరు. శివుని జడల వైశాల్యమునకు కొలతలు లేవు. అందుకే శివుడు వ్యోమకేశుడు. అనంతమైన ఆకాశమే ఆయన కేశం. చలదొరగహారం. కదులుతున్న పాములే హారములు. ఆయన నాగభూషణుడు. చాలా పెద్దదైన వాసుకి అనే సర్పరాజు శివుడికి హారమట. మహాదేవం. శివుడు గొప్ప దేవుడు. మహత్వానికి అంటే గొప్పతనానికి దేవుడు అని షష్ఠీ తత్పురుషంగా అర్థం చేసుకోవాలి. గాయత్రీ ఛందస్సులో మంత్రంగా శివునికి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అని ఉంది.
మహాదేవుడు అనగా దేశకాల వస్తు పరిచ్ఛేద రహితుడు అని అర్థం. దేవం అంటే దివ్యతే ఇది దేవః అని ఉత్పత్తి. దివ్ ధాతువునకు ప్రమోదం అని కూడా అర్థం. కాబట్టి ఆనందస్వరూపుడైన స్వామిని దేవుడు అంటున్నారు. మయి సదయ భావం. మయి అంటే నాయందు దయగలవాడు శివుడు అని శంకరుల వారు చెప్పారు. సంసారంలో చిక్కుకొని సర్వయాతనలు అనుభవిస్తున్న కర్మపాశబంధంలో తగులుకొని దారి తెన్ను కానరాని అచ్చమైన ఆనందం దగ్గరలోనే పరమాత్మ రూపంలో ఉన్నా దుఃఖంలోనే కుమిలిపోతున్న జీవులయందు శివుడు వాత్సల్యాన్ని చూపుతాడు. కాబట్టి ఆయన దయామూర్తి. అదీగాక శంకర భగవత్పాదులు శివుని వరప్రసాదంగా శివాంశలో ఆయన తల్లిదండ్రులకు జన్మించారు. మృగధరం. మృగము అంటే లేడి. లేడిని చేతిలో ధరించాడు కాబట్టి మృగధరుడు. దక్షయజ్ఞంలో లేడి రూపం ధరించి పరిగెడుతున్న యజ్ఞాన్ని తన 2 వేళ్ల మధ్యలో ఇరికించి పట్టుకున్నాడు. అందుకే శివుడు మృగధరుడు. పశుపతిం. అహంకారంతో కూడిన సకల జీవులు పశువులే. అటువంటి జీవులకు పతి కాబట్టి పశుపతి అయ్యాడు. పశుపతయేచ నమః అని వేదం చెబుతుంది. చిదాలంబం. చిత్ ప్లస్ ఆలంబం. చిత్ అంటే జ్ఞానస్వరూపము. శివుడు జ్ఞానానికి ఆలంబమైన జ్ఞానమూర్తి. సాంబం. సాంబం విడదీస్తే సా ప్లస్ అంబం. అంబ అనగా తల్లి అయిన పార్వతితో కూడినవాడు అని అర్థం. శివం అంటే మంగళకరుడు అని భావం. అతి విడంబం అంటే సమయానుసరణం కలవాడని భావం. శివుడు సర్వాంతర్యామి అని, అవసరాన్ని బట్టి వివిధమైన ఆకారాల్లో కనబడతాడని ఈ అతి విడంబం శబ్దం చెబుతుంది. హృది భజే అంటే స్వామి పై లక్షణాలు గల నిన్ను నా హృదయంలో భజిస్తాను అని శంకరులు హృది భజే అన్నారు. 3వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.